శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి తిథివార నక్షత్ర యోగకరణాది పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి తెల్లవారుజామున 4:21 వరకు, తదుపరి ఏకాదశి. మృగశిర నక్షత్రం రాత్రి 8:05 వరకు, తదుపరి ఆర్ద్ర నక్షత్రం. వజ్రయోగం రాత్రి 12:02 వరకు, తదుపరి సిద్ధియోగం. వణిజకరణం సాయంత్రం 4:03 వరకు, తదుపరి విష్టీకరణం. వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుండి 6:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:27 నుండి మధ్యాహ్నం 1:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు బుధవారం, మృగశిర నక్షత్రం, దశమి తిథి ఈనాడు ఉన్నది కనుక ఈ దశమి తిథి బుధవారం కలిసినటువంటి ఈ రోజున విష్ణు దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం చాలా విశేషం. అందున వేణుగోపాలుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే, లేదా కృష్ణుడికి సంబంధించినటువంటి కృష్ణాష్టకము లేదా మధురాష్టక పారాయణ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ముఖ్యంగా ఈ దశమి బుధవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, అట్లాగే చదువులో పోటీ పరీక్షలు రాసేటటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు జగద్గురువు అయినటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి స్తోత్రం చాలా విశేషమైనది. అట్లాగే కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తూ భాగవతంలో ఒక చక్కటి ధ్యానం ఉంటుంది. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని భాగవత మహత్యంలో ఈ శ్లోకం మొదటిగా చెప్పబడుతుంది. సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి విశ్వోత్పత్యాది హేతవే, ఈ విశ్వం అంతా ఉత్పత్తికి కారణభూతుడవుతున్నాడు ఆయన. తాపత్రయ వినాశాయ, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములు అనేటటువంటి 3 రకాల తాపాలను పోగొట్టేటటువంటి మహానుభావుడు. అటువంటి ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను అని చక్కటి శ్లోకంలో చెప్పబడుతుంది. ఆ స్వామికి నమస్కారం చేస్తే చాలు సమస్త ఈది బాధలను పోగొట్టి సమస్త శుభాలను ప్రసాదించేటటువంటి వాడు కనుక ఈ బుధవారం దశమి నాడు స్వామి యొక్క స్తోత్రపారాయణ చేసి అందరూ సమస్త శుభాలను కూడా పొందుతారని కృష్ణనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతికి ఏ రాశుల వారు ఏ తీరు అర్చనలు చేస్తే విఘ్నాలు తొలగిపోతాయో ఆ విశేషాల్ని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయో, అలాగే ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఏ రాశి వారికి ఆ విశేషాల్ని కూడా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి ఉదయం 6:48 వరకు, తదుపరి దశమి బుధవారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో చంద్ర కుజులు, కర్కాటకంలో వక్రీకరించిన బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్ర కేతువులు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేత్రానికి సంబంధించిన తాత్కాలికమైన అనారోగ్య నివారణ కోసం తగినటువంటి పరిష్కార మార్గాల్ని సరైన వైద్యం ద్వారా చేసుకుంటారు. స్థిరమైనటువంటి ఆస్తిని పెంపొందించుకోవాలనే ఆలోచన కలిగినప్పటికీ కూడా
నియంత్రణ భావంతో ఉంటారు. శుభ వార్త వినే అవకాశం ఉంది కాబట్టి ఇతరమైన శుభకార్యాల కోసం సొమ్మును నిల్వ చేసుకోవాలని. కుటుంబంలో ఐకమత్య భావన కొనసాగుతూ ఉంటుంది. వృద్ధుల అనారోగ్యం ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలిగించేదిగా ఉండదు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని ఆరాధించి అప్పాలని నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పక అనుకూల వార్త శ్రవణం కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైనటువంటి అసౌకర్య భావన, అనారోగ్య భావన లేకుండా ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా చురుకుగా నిర్ణయాన్ని తీసుకోగలిగిన శక్తి కలిగి ఉంటారు. సంతానాన్ని ఒకే తాటి మీద నడుపుతూ కనిపిస్తారు. పై అధికారులతో వాద వివాదాల్లో ఏమాత్రమూ అవసరం లేదనే స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. కుటుంబం కంటే తాము చేస్తున్న వ్యాపారం, కుటుంబం కంటే తాము చేస్తున్న ఉద్యోగం గొప్పవి కాదనేటువంటి దృఢమైన ఆలోచనతో ఉంటారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని ఆరాధించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కని ప్రతిభని చూపిస్తూ కనిపిస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మంచి వృత్తి ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తిదారులైనటువంటి వారు, వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు ఎక్కువసేపు వ్యాపార స్థలంలోనే గడుపుతూ మంచి వ్యాపార లాభాన్ని పొందగలుగుతారు. సకాల నిద్ర భోజనాలు ఉండకపోవచ్చు. వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండడం ఆరోగ్య లాభానికి అత్యంత అవసరం. రుణాన్ని చేసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉండొచ్చేమో కానీ అది ఏమాత్రము సరైన నిర్ణయం మాత్రం కాబోదు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని ఆరాధించి కొబ్బరి ముక్కని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్య నివారణమవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి ధన ఆదాయ మార్గాల్ని పరిశీలిస్తూ కనిపిస్తారు. ప్రతి విషయంలో కూడా ధన ఆశ పెరిగి కనిపిస్తూ ఉంటారు. కొద్దిగా దాన్ని తగ్గించుకుంటూ ఉండడం అవసరం శారీరక ఆరోగ్యం కోసం. కుటుంబంలో అశాంత భావన ఏమాత్రం ఉండదు. అయితే తమ దగ్గర పనిచేసేటువంటి క్రింది ఉద్యోగుల మీద చిర్రుబుర్రులాడడం అనేది అంత సరైన పని కాకపోవచ్చు. అధికారులైనటువంటి వారు అనుకూలంగానే ఉంటూ ఉంటారు. తోటి ఉద్యోగులు కూడా సహకరిస్తూనే ఉంటారు. క్రింది వారి మీద పెత్తనం చేయాలనే ఆలోచన ఏమాత్రమూ సరికాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. కానీ ఇంకా ముడి సరుకుని తెచ్చుకోగలిగినట్టయితే మరింత అభివృద్ధిని చేసుకోగలిగిన అవకాశం ఉంటుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని ఆరాధించి శరకుని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్యతాభావం కొనసాగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వాద వివాద ఆలోచన లేకుండా ఉంటారు. చేసినటువంటి ఖర్చులకి సంబంధించిన అన్ని పత్రాలని లెక్కల్ని కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటారు. అకస్మాత్తుగా పై అధికారులు వచ్చినప్పటికీ కూడా ఏ తేడా లేకుండా ఉండేలా అన్నిటినీ సిద్ధం చేసుకుని కనిపిస్తారు. రైతులకు తగినటువంటి ఆదాయాలు సమకూరుతాయి. ముఖ్యంగా జలవృత్తుల్ని చేసేటటువంటి వారికి విశేష ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన ఐకమత్యంలో ఏ విధమైన పొరపత్యాలు గోచరించవు. అధికారులతో క్రింది వారితో
సంపూర్ణమైన సహాయ సహకార భావాన్ని కలిగి ఉంటూ కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించుకుంటారు. గ్రంథకర్తలు రచయితలు అయినటువంటి వారికి మధ్యమ పురస్కార లాభాలు కనిపించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి దుంపకూరల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదాలు పరిష్కరింపబడతాయి. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా కలిగిన అనారోగ్య విషయంలో ఎక్కువ ఆలోచనని చేసేస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఐకమత్యం మరింతగా ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. విదేశాల్లో ఉండేటువంటి సంతానానికి శుభవార్తలు వినే అవకాశం బాగా కలుగుతుంది. ఆ కారణంగా వీరు ఉత్సాహంగా ఉండగలుగుతారు. అధికారులకి కింది ఉద్యోగులకి సమన్వయ భావం మరింత బాగా ఉంటూ ఉంటుంది. వినోద విహారయాత్రల్ని చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఆ తీరు ప్రయాణాన్ని కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా అనారోగ్య భావన వృద్ధులకి అనారోగ్యవంతులకి తమకి కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా లేకపోయే కారణంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి దశకి ఎదుగుతారు కూడా. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి నాలికేర జలాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానాన్ని మరో ఉత్తమమైనటువంటి కళాశాలలో చేర్చాలనే ఆలోచనకు వస్తారు. ఆర్థికంగా ఎంత ఖర్చయినప్పటికీ కూడా ఏమాత్రపు వెనుకబాటుతనాన్ని కలిగి ఉండరు. కుటుంబాన్ని సందర్శించడానికి వచ్చేటటువంటి బంధువులు మిత్రులు అయినటువంటి వారికి విందు భోజనాలను పెడుతూ ఉంటారు. ఎంత ఖర్చయింది అనే విషయాన్ని ఆలోచించరు. ముఖ్యంగా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని మాత్రమే చేస్తూ తాము చిన్నప్పుడు చక్కగా ఉన్నటువంటి ప్రదేశాలని అప్పటి రోజుల్లో విశేషాలని తిరిగి గుర్తు చేసుకుంటూ కనిపిస్తారు. సకాల నిద్ర భోజనాల్ని దాదాపుగా పాటించలేకపోతారు ఈ రోజున ఈ రాశివారు. బుధవారం సందర్భంగా తులారాశివారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే మనశ్శాంతి చేకూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారపరంగా వృత్తిలో అనుకూలమైనటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఎవరితోనూ విరోధ పడకూడదనేటువంటి నిశ్చయంతో ఉంటారు. చినుకు మధ్య సహదేవుల్లా లౌక్య దృష్టితో కార్యక్రమాలని అన్నిటినీ కూడా శుభావంగా ముగించుకుంటూ వెడతారు. ఆరోగ్యం తాత్కాలికంగా భంగమైనప్పటికీ కూడా దాన్ని లక్ష్య పెట్టకుండా వెళుతూ ఉండడం ఏమాత్రపు సరైన పని మాత్రం కాకపోవచ్చు. తల్లిదండ్రులతో అత్తమామలతో సమన్వయ భావంతోనే ఉంటారు. అయినప్పటికీ కూడా మానసికంగా మధ్యమ స్థితిలోనే ఉంటారు. విశేషమైనటువంటి లాభం చేకూరే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరింపబడ్డటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే మనశ్శాంతి సొంతమవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కారణంగా కుటుంబంలో ఐకమత్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం గోచరిస్తుంది. అహంకార భావం బాగా పెరిగే అవకాశం అనిపిస్తోంది. ఉద్యోగాన్ని మార్చుకుని పెద్ద జీతం కోసం వెళ్ళాలనే ప్రయత్నాన్ని చేస్తారు. అది ఏమాత్రము సాధ్యపడకపోవచ్చు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాన్ని మార్చాలని, ఉద్యోగం వేరు ప్రదేశంలో చేయాలనేటటువంటి నిర్ణయాన్ని చేసుకుంటారు.
అనుకూలించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య అది అలా కొనసాగుతూ ఉండడంతో కొద్దిగా మానసిక క్లేశం కలుగుతూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం కూడా అవుతూ ఉండొచ్చు. బంధుమిత్రులు అందరూ కూడా ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఉత్సాహపూర్వకంగా ఆనందపూర్వకంగా మాట్లాడకపోతుండే కారణంగా బంధుభావం కొద్దిగా చిట్లే అవకాశం గోచరిస్తుంది. అది ఏమాత్రము సరి కానే కాదు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు ద్విజ గణపతిని ఆరాధించి వెలగకాయని లేదా వెలగపండుని నైవేద్యంగా సమర్పించినట్టయితే రుణ విముక్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వారైతే నూతన పరికరాన్ని కనుక్కోగలిగిన అవకాశం ఉంది. అదేవిధంగా గణిత శాస్త్రానికి సంబంధించిన వారైనట్లయితే తమకు సంబంధించిన మేధాశక్తికి సంబంధించిన పత్రాన్ని సమర్పించే అవకాశం పెద్దదైన సదస్సులో గోచరిస్తోంది. ఆర్థికంగా పెద్ద స్థితిలో ఉండకపోవచ్చు, కానీ కుటుంబాన్ని నడిపేంత స్థాయిలో ఏ విధమైన లోటుపాటు లేకుండా ఉండగలుగుతారు. పెట్టుబడిని పెట్టేంత అవకాశం ఏమాత్రమూ లేదు, కానీ సలహాలని సూచనల్ని ఉన్నతంగా ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. అవి ఆరోగ్యకరమైనటువంటి సూచనలు మాత్రమే అవుతాయి. వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఏమాత్రం ఉండదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం కుటుంబాన్ని నడపడానికి సరిపోయేంతగానే ఉండొచ్చు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన మరమ్మతుల్ని చేయాలని ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు, కానీ ఆర్థికమైన లోటు కారణంగా ఈ రోజుకు చేయలేకపోవచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దాడిమి అంటే దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహ లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో కొద్ది అవరోధాలు కనిపించే అవకాశం ఉంది. ఆ కారణంగా సర్దుకుపోవడం మంచిది. ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి స్థలంలో ఆ సొమ్ములో కొంత ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. రాజీ మార్గాన్ని అవలంబించడం మాత్రమే సరైనటువంటి పరిష్కారం. పై అధికారులతో వాద వివాదాలు లభించే అవకాశం ఉంది. మెత్తగా ఉండడం మంచి తప్ప విరోధించడం సరైనటువంటిది కాదు. అనుకూల సమయం కూడా కాదు. వృద్ధులు అనారోగ్యవంతులైనటువంటి ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉంటుంది. పర్యవేక్షణకు ఒక వ్యక్తిని నియమించడం కానీ లేదా తాత్కాలికంగా వారిని పరిశీలించుకుంటూ ఉండడం కానీ అత్యంత సరైనటువంటి ఆవశ్యకమైనటువంటి అంశం. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఎప్పుడో కొన్నటువంటి స్థలాలు, పొలాలు, ఇళ్ళు మంచి మూల్యానికి అమ్ముడుపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తీరా బేరాన్ని పెట్టిన తర్వాత అంత ధనం రాదనేటువంటి ఆలోచనకి రావచ్చు. ముఖ్యంగా న్యాయస్థానంలో విజయం కోసం పోరాటాన్ని చేస్తుండే సందర్భంగా తప్పక విజయం లభిస్తుందనే ఆలోచనతో బలంగా ఉంటారు. లభించే అవకాశం కూడా ఉంది, కానీ కొద్ది సమయం పట్టొచ్చు. తల్లి తండ్రి అనే ఇరువురిలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం లభించే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా పర్యవేక్షించుకుంటూ ఉండడం అవసరం. మరింత వృద్ధులైనటువంటి వారికి ఎముకలకి సంబంధించినటువంటి అనారోగ్యం గోచరిస్తోంది. జాగ్రత్తగా వారిని పరిశీలించుకుంటడం అవసరం. మరో సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. తాత్కాలిక విరమణ ద్వారానే లాభం కలిగే అవకాశం స్పష్టంగా ఉంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని ఆరాధించినట్లయితే, దుంపకూరల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూల వార్త శ్రవణం అవుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ
అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి కారణంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే బుధవారం. ఈ సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి తులసి మాతకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, అన్ని రకాలైన సమస్యలు అధిగమించవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా విష్ణువుని పూజించే సమయంలో ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే విష్ణువు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. మీ గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికి, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఏ చిత్రపటానికైనా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ తర్వాత విష్ణుమూర్తిని జాజి పూలతో పూజించినట్లయితే దానివల్ల బంగారం దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. చాలామందికి జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవటం, కుటుంబంలో కలతలు, భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే సంపంగి పూలతో విష్ణుమూర్తిని ఈరోజు పూజించాలి. సంపంగి పూలను విష్ణువుకు సమర్పించినట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ముళ్ళ గోరింట పూలు బంగారు పుష్పాలతో సమానమని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ముళ్ళ గోరింట పూలతో విష్ణు సంబంధమైన చిత్రపటానికి పూజ చేస్తే బంగారు పుష్పాలతో విష్ణువుని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే విష్ణువుని సంపంగి పూలతో పూజించడం ద్వారా పాలు, పెరుగు ఎప్పటికీ నిండుకోకుండా, అన్నపానాలకు లోటు లేకుండా విష్ణువు అనుగ్రహిస్తాడు. విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఈరోజు గంధము, వెన్నపూస ఈ రెండింటిని ఒక రావి ఆకులో ఉంచి దానం ఇవ్వటం ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే విష్ణు ఆలయంలో ఈరోజు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చేస్తున్న వృత్తిలో ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి శ్రావణ బుధవారం సందర్భంగా ఈరోజు గృహంలో తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే తులసి కోట దగ్గర ఒక పిండి దీపాన్ని వెలిగించి ఆ పిండి దీపంలో కుంభవొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే తులసిమాత అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ పిండి దీపంలో కుంభవత్తులు వేసి తులసికోట దగ్గర దీపారాధన చేసిన తర్వాత తులసికోట దగ్గర దానిమ్మ పండు గింజలు, అరటిపండు ముక్కలు నివేదనగా సమర్పించి ఓం బృందావన్యై నమః అనే మంత్రం జపిస్తూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి, తులసిమాతకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపు శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.